की जय। शास्त्रार्जुन महाराज की जय। बोलो शास्त्रार्जुन महाराज की जय। रेणुका माता की जय। बोलो एसएसके समाज आरमोर की जय। योजना समाज आरमोर की जय। शास्त्रार्जुन महाराज की जय। शास्त्रार्जुन महाराज की जय। शास्त्रार्जुन महाराज की जय। बोलो शास्त्रार्जुन महाराज की जय। बोलो शास्त्रार्जुन महाराज की जय। మేము ప్రతి సంవత్సరం శాస్త్ర జయంతి జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా బుధవారం 29 తారీఖు నాడు శాస్త్ర జయంతి జరుపుకుంటున్నాము. అలాగే ఈ శాస్త్ర జయంతిలో మహిళా సంఘం అలాగే మా క్షత్రియ బంధువులందరూ కలిసి లక్ష్మణ మందిరం నుండి అంబేద్కర్ ట్రస్ట్ వరకు పాదయాత్ర ఉంటుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను. జై सहस्रार्जुन महाराज की। सहस्रार्जुन महाराज की जय। ఆత్మీయ క్షత్రియ బంధుమిత్రులారా, మన ఇలవేల్పోయినటువంటి సహస్రార్జున మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అతి వైభవంగా. గత సంవత్సరం కూడా చాలా యూత్ వాళ్ళు తమ యొక్క సాయశక్తిగా ప్రయత్నించి వాళ్ళు మంచి పద్ధతిలో జరపడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 5 నవంబర్ నాడు ఉంది కాబట్టి మరి అందరం కూడా 9 నవంబర్ నాడు ఈ బుధవారం సహస్రార్జున జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి మనం నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ పాల్గొనాల, అక్కయ్యలు చెల్లెలు అందరూ మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన యొక్క సంఘశక్తిని అందరి ముందు ప్రకటించాలని చెప్పేసి క్షత్రియ సమాజ్ వారు సమ్మెలందరూ కోరుతున్నారు. కాబట్టి మానవ జీవితంలో దైవం అనేటువంటి చాలా ప్రశస్తమైనది. దైవత పూజ అనేటువంటి చాలా అవసరం. కాబట్టి మనం ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి చాలా శ్రేష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేటువంటి చాలా విశిష్టమైనది. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా చెల్లెమ్మలు అక్కయ్యలందరూ కూడా అందరూ వచ్చేసి ఆ యొక్క పాల్గొనాలని చెప్పి మరీ కోరుతున్నాం. ధన్యవాదములు అందరికీ. బోలో సహస్రార్జున మహారాజ్ కి జై।